సాధ్యంగానటువంటి అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న కొత్త మెమో ఇష్యూ చేసినారు. ఏమంటున్నారు? గత ప్రభుత్వం తెలంగాణని తాగుబోతుల తెలంగాణగా మార్చింది. అర్ధరాత్రి దాకా మందు తాగిపిస్తారా? ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగిపోతా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు బంద్ అవుతాయి, మద్యం లిమిటెడ్గా దొరుకుతుంది. తాగుబోతుల తెలంగాణగా కేసీఆర్ దీన్ని మార్చిండు. ఆయన తాగుతాడా వీళ్ళు తాగుతాడా చెప్పలేదు, కానీ మొత్తానికి తెలంగాణని తాగుబోతుల తెలంగాణగా మార్చిర్రు కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ తాగుబోతుల తెలంగాణని బాగా సుభిక్షం చేస్తాం, తాగుబోతుల తెలంగాణలో ప్రజలకి మందు అందకుండా చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న ఇచ్చింది మెమో. పాత మెమోకి కంటిన్యూయేషన్లోనే ఓ కొత్త మెమో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏమంటారు? శుక్ర శనివారాల్లో అయితే రాత్రి 1 గంట దాకా తాగొచ్చటన్న. బార్ షాపులన్నీ బారా దర్వాజాలు కుల్లా పెట్టినారు. 1 గంట దాకా తాగుర్రి, మిగతా రోజులలో రాత్రి 12 దాకా తాగుర్రి. మరి పాతోడేమో తాగుపోతాడా? మరి మనమేంది తిరిగిపోతామా? 12 దాకా తాగిపిస్తారా అని ఎవరన్నా? మీ ఎమ్మెల్యేనే చెప్పింది కదా మునుగోడులో ఒక ఆయన, నేను ఎమ్మెల్యేగా గెలవంగానే నా నియోజకవర్గంలో రేపటి నుంచి బెల్ట్ షాపులన్నీ బంద్ చేస్తా అన్నాడు సారు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే కంటే ముందు, ఎలక్షన్ల కంటే ముందు చెప్పింది మొత్తం బెల్ట్ షాపులు బంద్ చేస్తాం, తాగుబోతుల తెలంగాణలో యువకులు దారి తప్పుతున్నారు, నేరాల సంఖ్య పెరుగుతుంది, కాపాడుతాము అని చెప్పారు. కాపాడిరో లేదో వాళ్ళకే తెలవాలి. కానీ కొత్తగా ఏం చేసిరన్నా? 12 దాకా రాత్రి 1 గంట దాకా పర్మిషన్లు ఇస్తూ మెమోలు జారీ చేసిర్రు. గత ప్రభుత్వం ఇచ్చిన అన్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈ మెమో విషయం లోపల మాత్రం చాలా మంచిగా చెప్పిండు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ నిన్న ఒక మెమో, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక మెమో రిలీజ్ చేస్తారు తెలంగాణ ప్రభుత్వం. దీంట్లో ఏం చెప్తారన్నా? సెకండ్ పాయింట్ లో చెప్తారు, GOMS నెంబర్ 86. ఇది ఆగస్టు 1వ తారీఖు 2023లో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినటువంటి జీవో. దీన్ని కంటిన్యూ చేస్తే ఏమంటారు వీళ్ళు? ద గవర్నమెంట్ వైడ్ రెఫరెన్స్ టు cited as permitted the business hours of the liquor shops అంటే వైన్ షాప్స్ between 10 AM to 11 PM. 13 గంటలు బారా దర్వాజా కుల్లా అన్న. ఎక్కడెక్కడ ఇది? ఇన్ GHMC భాగ్యనగరంలో కూడా పొద్దుగాల 10కి మొదలు పెడితే రాత్రి 11 దాకా వైన్ షాపులన్నీ కుల్లా. ఇది ఒక జీవో. అండ్ పెరిఫెరల్ ఏరియాస్, GHMC పక్కనున్న పెరిఫెరల్ ఏరియాస్ లో కూడా మీరు 13 గంటల పాటు మీకు వైన్ షాప్స్ కంప్లీట్ గా అందుబాటులో ఉంటాయని చెప్పినారు. ఆగస్టు 1, 2023 అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోని రెఫర్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు మెమో ఇచ్చిర్రు పాయింట్ నెంబర్ 2లో. పాయింట్ నెంబర్ 3లో ఏమంటాడన్నా? ఇంకా టైమింగ్స్ ఆఫ్ వీక్ డేస్ ఎక్స్క్లూడింగ్ ఫ్రైడే అండ్ సాటర్డే 10 AM to 12 midnight 12 దాకానన్నా. శుక్ర శనివారాలు తప్ప మిగతా రోజులలో పొద్దుగాల 10 నుంచి రాత్రి 12 దాకా తాగుండ్రి, తూగుండ్రి. 12 గంటల తర్వాత పోలీసులు టెస్ట్ చేస్తే అది పెట్టి ఊదితే మళ్ళీ ఇంకొక రకంగా ఇన్కమ్ ఇచ్చేది ప్రభుత్వానికి. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేందుకు ఖజానా లేని కారణం చేత ఇటు మందమ్మి అటు ట్రాఫిక్ పోలీసులను పెట్టి 2 రకాలుగా కూడా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఇంకా బంపర్ ఆఫర్ ఇచ్చిరన్న వీకెండ్ల శుక్రవారం శనివారం 2 రోజులు పొద్దుగాల 10 నుంచి రాత్రి 1 గంట దాకా తాగమన్నారన్న. 10 to 1 అట. కనీసం వారాంతంలోనే భార్య పిల్లలతో ఇంట్లో ఉండాలని కోరుకోవాలి. 7కే వైన్ షాపులు బంద్ చేయాలి, కానీ 1 గంట దాకా తాగేందుకు ఫెసిలిటీ ఇచ్చింది గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం. నేను సూటిగా అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, పోయినోడు తాగుబోతంటివి, పోయినోడు తాగిపిస్తున్నటువంటివి, మద్యం మీద ఆదాయం తెచ్చుకుంటుండేంటివి, ప్రజల ధన మానాలని దోసుకుంటుండేంటివి. మరి అన్నయ్య నువ్వు చెప్తుందే ఒక్క బెల్ట్ షాప్ బంద్ అయిందా ఈ రాష్ట్రంలో? చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక. ఎక్సైజ్ ఆదాయం ₹1 తగ్గిందేమో గౌరవనీయులు భట్టి గారు, ఈ జిల్లా ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. ఎక్సైజ్ ఆదాయం తగ్గిందా, మీరు వచ్చినాక పెంచుకున్నారు ఆదాయం అనేది చెప్పాలి. అందుకనే కాంగ్రెలు నోరుతోటి నవ్వినట్టు నొసలితోటి ఎక్కిరించినట్టు ఉంటాయి తప్ప ఇంకొకటి కాదు. అన్ని కూడా ఆచరణ సాధ్యంగా అన్నటువంటి మాటలే మాట్లాడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాబట్టి నేను తెలంగాణ సమాజానికి సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా అవి ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి. వాళ్ళిద్దరికీ అధికారమే కావాలి తప్ప, అధికారమే పరమావధి తప్ప వాళ్ళకి ప్రజల ఆరోగ్యం,
ప్రజలు మంచిగా ఉండడం అనేది రెండు ప్రభుత్వాలకు ఇష్టం లేదని తెలంగాణ సమాజం గమనించాలని, చైతన్యవంతమైనటువంటి మా మహిళా సమాజం ఫ్రీ బస్సు ఇచ్చి అక్క బస్సు ఫ్రీ ఇచ్చినా అన్నాడు, కానీ పొద్దుకి 1 గంట దాకా అర్ధరాత్రి 1 గంట దాకా వైన్ షాప్ ఓపెన్ చేస్తున్నాడు. దీనివల్ల కుటుంబాలు ఎంత నష్టపోతున్నాయి, ఆరోగ్యాలు ఎంత నష్టపోతున్నాయి, ఒక్కసారి మహిళా సమాజం ఆలోచించాలని ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తూ ఈ మెమోని విత్డ్రా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. లేదంటే అయ్యా ముఖ్యమంత్రి గారు మాకు పైసలు సరిపోతలేవు, నేను జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, కాబట్టి నేను మన్నమ్మి నడిపిస్తానన్న ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి ఈ మెమోని ఇట్లే కొనసాగించాలని ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.